ఇక్కడ సర్వోత్తమమైన మార్గము మీకు తెలుపుచున్నాను, అదేదనగా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందునన్నాడు. అంటే వరములు ఎన్నున్నా ఫలము లేకపోతే ఇదంతా ఆడంబరమే తప్ప విషయం ఉండదు నాన్న అని చెప్పాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. పాపం జూనియర్లకు అర్థం కాదు, సీనియర్లకు అర్థమైద్ది. మ్రోగేడు కంచు గణగణలాడు తాళం అంటే ఒట్టి సౌండే తప్ప మ్యాటర్ ఉండదురా బాబా అని చెప్పాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే. అంటే ఏ వరం మాట్లాడాడు అక్కడ? భాషల వరం తమ్ముడు, అర్థమైందా? భాషలు, కృపావరముల్లో ఒకటి భాషలు మాట్లాడటం, మరొకటి అర్థం చెప్పటం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, ప్రవచనం. ఈ కృపావరాలు 4-5 ఎత్తుతాడు ఇక్కడ. ఇది 12వ అధ్యాయంలో చెప్పిన కృపావరాల్లో 4-5 ఎత్తి, బాయ్ ఈ వరాలు ఎన్నున్నా ఆత్మఫలం లేకపోతే బుస్సే, కాబట్టి ఆత్మఫలం ఇంపార్టెంట్ నానా అని కంక్లూజన్ ఇస్తాడనమాట. అది 12-13 అధ్యాయాలు చదవాల్సిన పద్ధతి.